దాని వానలో వాన నీటిలో పర్వత పరచన బలపురం తమ్ముని పని పరకట నన్ను హైదరాబాద్ అసపల్లి మలకట మరపల్లి పక్కన మాట పరకట విద్యుత్తులో పరుగున్నారు ఇవన్ పరచన ఏది నేను అరే చంకిసకు ఈ దూరుకు అట్లా ఏంటంటే చాలా సలం కొట్టు కొన్ని దీని సంతలని ఈ పోటీ పరి పరి చెప్పి చెతాయే విద్యుత్తులో పుడుతూ ఉంటే కన్ను రెండు తిట్టేస్తావే నీ తుప్పుడు పైన రెప్పలమే ఏ చూపే బంగారం మాయనే నివల్లి అసలు పాట ముస్తాను అద్దాలా మేడలు ఉన్నాయే మేడలా మంచి సీరం ఉన్నాయే సీరం చూసి రేఖలు ఉన్నాయే ఉరికిస్తానకు బొందేరాయే లైలా పిల్లారు మురాపు ఎక్కించి దత్తరంతా చూపిస్తా. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మారుతి. ఏం నేర్చుకుంటున్నారు? నేను సింగర్. ఈ సింగర్ ఎలా నేర్చుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో సార్ లేకున్నప్పుడు ఊకే పాటలు పాడుతుంటే ఇంతే నాది. చిన్నప్పటి నుంచి సింగర్. నేను ఎక్కడ క్లాస్ చేయలే, ఎవరి దగ్గర నేర్పలేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే పాడుతుంటే అదే నాకు అలవాటు పోయింది. ఏ సింగర్ ఎలా పాడుతానో అదే రకంగా నేను పాడతా. వేరే వేరే సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ, యేసుదాస్ కానీ ఇట్లా నా ప్రోగ్రామ్ లగ్గం పెళ్లిలో పాడుతున్నాను నేను. ఇప్పుడు మీరేమైనా ఇక్కడ షోలో ఏమైనా ట్రై చేశారు? షోలో ఏమైనా సూపర్ సింగర్ ట్రై చేసిన, కానీ వాళ్ళు చెప్తా అన్నారు ఇంకా ఏం బిల్లి. ఓకే, మీ ఫస్ట్ పడేది చెప్పండి. స్వయంవరంలో గాలివానలో వాననెత్తిలో యేసుదాస్. అప్పుడు ఈ పాట చాలా పాడుతుంటే నేను. ఒకసారి పాడండి చూద్దాం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఈ యేసుదాస్ ఈ సాంగ్స్ మీరు ఓన్ గా నేర్చుకున్నారా? మన ఇడే చూసి నేర్చుకున్నారా? మీకు కోచింగ్ ఉన్నారా? ఎవరైనా? నాకు ఎవరో లేరు, నేను సొంతంగా చిన్నప్పటి నుంచి పాడుతుంటాను. అదే అంతే. మీరు ఇంత మంచి వాయిస్ పెట్టుకుని మీరు సింగింగ్ షోలో కూడా పోవచ్చు, ట్రై చేయొచ్చు. మళ్ళీ రాకపోతే చేసిన సార్ అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు. సూపర్ సింగర్ పోయినప్పుడు, ఇంతకు ముందు కూడా పోయినా, అప్పుడు వాళ్ళు చాలా మంది ఉంటే అక్కడ చెప్తా అన్నారు. చెప్పలే, అలా మీకు రెస్పాన్స్ వాడు ఇవ్వలే కదా, మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని పోయి మళ్ళా చేస్తున్నా. ఇప్పుడు ఏమైతుందేమో చేస్తున్నా. నేను సొంత ఓన్ గా ఒక పాట రాసిన, లాలాగూడ, అంబర్పేట, అమ్మల్లెపల్లి, మలక్పేట, ఇది అన్ని హైదరాబాద్ లో ఉంది. ఆ సింగర్ అన్నాడు. అయితే నేను అన్నా, మన మద్నూర్ తాలూకు మన మద్నూర్ ఏరియాలో సుల్తాన్పేట ఊరు ఉంది, దాని పక్క మారేపల్లి ఉంటది, సుల్తాన్పేటలో మా అత్తమ్మ ఉంటది. అయితే నేను అన్నా, లాలాగూడ, అంబర్పేట, అమ్మల్లెపల్లి, మలక్పేట, మారేపల్లి పక్కన ఉంది మా అత్తమ్మ సుల్తాన్పేట, దిజెట్టిల్లు పేరు, తడుగుడు నాది ఊరు. ఈ వన్ పాట రాసిన నేను. ఏది మీ మలక్పేట. అరే చంకి చెట్టు ఈ నీ గుంగురు జుట్టు అట్లా ఎన్నిందంటే సార్లే సలాం కొట్టు అన్న ఫోను పెట్టుకొని జిమ్ సెంటర్లని పోటీ పరి పరి పబ్లిక్ సిటీ చెతాయే, డిజెట్టిలు పేరు విన్నిస్టలే వేరు, సోక్యం హీరో తీరు కొట్టేది తీన్ మారు. టీమ్ ఏం లేదు, మ్యూజిక్ లో మొబైల్లో మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యూట్యూబ్ లో మ్యూజిక్ తీసుకొని నేను అక్కడ ఫంక్షన్ లో పాడుతున్నాను. ఇప్పుడు ఏ ఫంక్షన్ లో? పెళ్లిలో వల్ల ఎవరు చనిపోతే పాడతారు అక్కడ పోయి? చనిపోతే ఎట్లా పాడతారు బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి ఇవి చిన్న చిన్న ఫంక్షన్ హాల్లో ఉంటది కదా, అప్పుడు నాకు పిలుస్తారు. కాబట్టి నేను ఆ సింగర్ లెక్క నేను మ్యూజిక్ తో సహా నేను పాడతాను అంతే. మీకు పాట పాడితే మీకు ఎంత ఇస్తారు అక్కడ క్యాష్? క్యాష్ అంటే ఇక ఎక్కడంటే ఒక 5,000 6,000 కానీ, చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది బర్త్డే, ఒక 2,000 ఇట్లా తీసుకుంటాను. ఓకే, మీరు కావాలంటే మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వచ్చి చేయొచ్చు కదా? చేయవచ్చు, కానీ ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో చేసిన కదా, గచ్చిబౌలి, ఫిబ్రవరి 21 తారీఖు చేసిన అక్కడ. ఫిబ్రవరి ఇంకా 18 తారీఖు కోంపల్లి పిఎస్ఆర్ గార్డెన్, అక్కడ కూడా చేసిన నేను హైదరాబాద్ లో. అక్కడ ఏం చేశారు? సింగర్. అక్కడ ఏం ఫంక్షన్ ఉండే అక్కడ? అక్కడ అంటే పెళ్లి ఉండి. ఎవరి పెళ్లి అది? అది అక్కడ ఒక లాతూర్ అయినా చెప్పింది నాకు. ఆ ప్రోగ్రామ్ అయినది నాకు, ఆయన ఫోన్ చేస్తే నేను పోయినా అక్కడ. ఓన్లీ తెలుగు కోసం, తెలుగు సాంగ్. మీరు తెలుగు కాకుండా ఏమైనా వేరే లాంగ్వేజ్ సాంగ్స్ వస్తాయి మీకు? వేరే నాకు వస్తాయి కదా, మరాఠీ వస్తుంది, హిందీ కూడా వస్తుంది. హిందీ సాంగ్ పాడండి ఒకసారి. హిందీ సాంగ్ రాదా? వస్తుంది కదా. आने से उसके आए बहार, जान से उसके जाए बहार,
बड़े मस्तानी है मेरी महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा गुनगुनाए ऐसे जैसे बजते हैं घुंघरू कहीं पे आके पर्वतों से जैसे झरना कोई वो जमी पे झरनों की मौज है वो मौजों की रवानी है मेरी महबूबा ఇది మొహమ్మద్ రఫీ పాట అందుకే అక్కడ మేళ సినిమాలో నేను పనిచేసిన చాలా రోజులకు అది అక్కడ అసలు మొబైల్ లేకుండా అప్పుడు మేళా సినిమాలో నేను ఒక కూలి పని చేసిన అక్కడ నాకు 90 రూపాయలు కూలి ఉండే అప్పుడు మేళా అమీర్ ఖాన్ ట్వింకల్ ఖన్నా ఇల్లు తోటి మీరు ఏం వేసి మీరు సింగింగ్ షో లేకున్నప్పుడు మీరు ఈ ఇంటికాడ వర్క్ వర్క్ అంటే నేను మేస్త్రి పని చేస్తా మేస్త్రి పని చేసి అంతే మేస్త్రి పని చేస్తే దానికి ఎంత వస్తుంది మీకు డైలీ పేమెంట్ నాకు 900 మీరు మీ మీ లైఫ్ స్టైల్ కూడా ఒకసారి చెప్తారా మాకు సరే మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటారు మీరు ఏం చేస్తారు సింగింగ్ టైం మీ టైమింగ్ ఎట్లా వర్క్ టైం ఎట్లా మీ సింగింగ్ టైం ఎట్లా అని చెప్తారా మీరు ఏమన్నా నేను ప్రాక్టీస్ చేస్తా సాయంత్రం నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదటే నేనుంటే కాదంటున్నావే ఏ చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే ఇట్లా కొత్త సినిమా వస్తే నేను రాసుకుంటా ఇది రాసుకొని నేను ప్రాక్టీస్ చేస్తా తెలుగులో ఏమైనా ఫోక్ సాంగ్స్ ఏమైనా వస్తాయా పాప్ సాంగ్ ఇది కొత్త మొన్న రాము ఆయన రాము సింగర్ రాను బొంబాయికు రాను ఆ కొత్త సాంగ్ ఉంది కదా పాప్ సింగ్ నేను అది పాట నేను పాడతాను చెప్పాలండి అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరం చూసి రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబే రాయే రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా ఈ పాట మొన్ననే ప్రాక్టీస్ చేసిన అది మ్యూజిక్ తో సార్ నేను పాడతాను ఇలాంటి సాంగ్స్ మీరు రాసుకుంటారా మీరు ఓన్ గట్లా చూసి రాసుకుంటా కదా కొత్త సాంగ్ వస్తే దానికి నేను ప్రాక్టీస్ చేస్తా రాసుకుని గాలి ఊగేసేలాడే దీపంలా ఇది ఎక్కడ ఇది నబుజి తల్లి సాంగ్ ఇది కూడా పాడతా తాండేల్ ఇది కూడా పాడతా మన సిద్ధి శ్రీరామ్ సాంగ్ నిజమైన చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా వెన్నెలు తెలిసే నాకు వర్షం తెలిసే నేను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే మౌనం తెలిసే నాకు మాట తెలిసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నుల్లో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా ఇది కూడా కొత్త సాంగ్ ఉంది కొనబరం ఇది ముందుగా ఈ పాట అంటే నాకు చాలా ఇది ప్రాక్టీస్ చేస్తుంది ఇది ఇంకా దానికి ఒక సాంగ్ కి మీరు బట్టి పడతారా మీరు ఇలా క్యాజువల్ గా రాసుకొని యూట్యూబ్ లో మొబైల్లో యూట్యూబ్ లో ఆ సాంగ్ పెట్టినప్పుడు అది ప్రాక్టీస్ చేస్తాను నేను అంతే మీరు ఆ సాంగ్స్ ఎన్నిసార్లు వింటారు సాంగ్ ఒక్క రోజులో నేను ఒక 5 సార్లు వింటా పాట యూట్యూబ్ లో అది విని రాసుకుంటా ముందుగా రాసుకొని ప్రాక్టీస్ చేస్తా ఇప్పుడు ఇట్లా మరి ఇంత నేర్చుకొని సాంగ్స్ ఇంత మంచి వాయిస్ ఉంది మీకు ఓకేనా ఎక్కడన్నా ట్రై చేయ మంచి షో ట్రై చేయండి మీరు ఎందుకంటే మీకున్న ఒక సినిమాలో ట్రై చేసుకున్నా సింగర్
ఏం చేయాలి ఇక నేను పని చేస్తున్నా. ఇప్పుడు నాకు పిల్లలు భార్య కూడా ఉంది. అప్పుడు మొత్తం ఇంటికాడ చూడాలి. ఇది అంత పరిస్థితి బాగా లేకుండా నేను ఈ సింగర్ ఎలా అయితే నాకే తెలియదు. నేను ఎక్కడ నేర్చుకున్నాను, ఇది ఎట్లా వచ్చింది నాకు. పెద్ద పెద్ద సార్లు అంటే నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసినావా, పిల్లలు కూడా అంటారు, సార్ మీరు ఎలా నేర్చుకున్నారు సాంగ్. నేను ఎక్కడ నేర్పలే. నేను ట్రై చేస్తున్న సినిమాలో సింగర్ కావాలన్న ఒక కోరిక ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమైతుంది. చెప్పండి, మీకు ఎవరన్నా చేసిన వాళ్ళు ఉంటే చేస్తే మళ్ళా వాళ్ళు సార్ కుదరదు ఇది అంటారు. నేను 5,000 అంటే వాళ్ళు 2,000 ఇస్తా అంటారు. ఇట్లా అంటే మీరు డిమాండ్ ఎక్కువ చేస్తే మీకు నెక్స్ట్ అవకాశం వేరని మీకు భయం అంతే కదా. డిమాండ్ చేస్తున్నా. మొన్న ఒక 6,000 తీసుకున్నా హైదరాబాద్ లో. అంటే ఇంకొక ఫంక్షన్ లో ఇక్కడ 4,000 తీసుకున్నా. సాలూరు 3,000 ఇట్లా చేసుకుంటే. సింగింగ్ స్టార్ట్ చేసి మీరు ఎన్ని ఇయర్స్ అయింది అన్నట్టు? సింగింగ్ చాలా రోజులే. 10 years. 10 years అంటే నేను ఒక ప్రోగ్రామ్ లో ఉండే అప్పుడు మహారాష్ట్రలో. అది మహారాష్ట్రలో తమాషా ఉంటది కదా, అక్కడ నేను ముందుగా ఆ తమాషాలో పని చేసిన అక్కడ సింగర్ అని. ఇప్పుడు ఈ సాంగ్ అప్పుడు చాలా రోజు దిల్ దే దియా హై జాన్ తుమే దేంగే దగా నహీ కరేంగే హమ్ రబ్ ది కసమ్ యారా రబ్ ది కసమ్ దిల్ దే దియా హై జాన్ తుమే దేంగే దగా నహీ కరేంగే హమ్ रुक जिंदगी ने मोड़ लिया कैसा हमने सोचा नहीं था कभी ऐसा. ఈ సాంగ్ అప్పుడు నేను పాడుతుంటే. మీకు హిందీ సాంగ్స్ లో మీకు మహారాష్ట్రలో ఏమైనా పిలిచిన పిల్లగా? మహారాష్ట్ర అక్కడ మహారాష్ట్రలో ఏమన్నా ఫంక్షన్ కు మహారాష్ట్రలో పోయినా కదా. నా ప్రోగ్రామ్ అక్కడ నాందేడ్ అయింది. శ్రీకృష్ణ మంగళ కార్యాలయం అక్కడ కూడా అయింది. మన ఉద్గిర్ భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ అక్కడ కూడా అయింది. మళ్ళా మన ముక్రాబాద్ లో కూడా అయింది. నా మహారాష్ట్రలో కూడా నా ప్రోగ్రామ్ అయింది. పిలుస్తారు ఎక్కడ అది నా ఫోన్ లో యూట్యూబ్ లో ఉంది, అది చూసుకుంటారు. అరే సింగర్ మాధవి పిలుద్దాం అని. మీరు ఎన్ని లాంగ్వేజెస్ మీ సాంగ్స్? మీరు ఎన్ని లాంగ్వేజ్? నేను లాంగ్వేజ్ అంటే హిందీ, మరాఠీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్ లో పాడతాను. 3 లాంగ్వేజ్ అంటే మీరు 3 లాంగ్వేజ్ లో మీరు ఎలా నేర్చుకున్నారు అన్నట్టు? నేను ఒక మరాఠీ పాటలు పాడాలంటే అది తెలుగులో రాసుకుంటాను నేను, తెలుగులో. ఇప్పుడు మరాఠీ ఒక సాంగ్ ఉంది, గులాబీ సాడి ఉంది. కాజలే మియా असं नका बघू हो येते मला लाज केलं सिंगार आज घातलंय साज दिसते मी भारी जाणू अप्सरा मी खास हे नकरेवाली कुठे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझी मोरणीची चाल गुलाबी साडी आणि लाली लाली लाल दिसते मी भारी राजा फोटो मजा काढ. ఈ తెలుగులో రాసుకుంటాను నేను. తెలుగులో రాసుకొని మరాఠీ పాటలు పాడతాను. నేను పాటలు పాడతా, అయితే అర్థం నాకు తెలియదు. ఆ పాట ఎన్ని నేను అంటున్నాను ఇట్లా. ఓకే, మీరు అంటే ఏమన్నా ఇంటికాడనే దగ్గర విలేజ్ పోతారా? ఏమన్నా లాంగ్ ఇక్కడ లాంగ్ మహారాష్ట్ర లాంగ్ నాందేడ్, హైదరాబాద్, నాందేడ్, లాతూర్. మీకు ఎవరన్నా తెలిసిన భాషలో ఉన్నారా? అంటే ఒక భాష ఉన్నాడు పునాలో, ఆయన సంతోష్ పోపట్ కూడా. ఆయన చాలా నాకు చూసుకుంటారు. ఆయన నాకు ఏమైనా తక్కువ పడితే ఆయన నన్ను హెల్ప్ చేస్తాడు. ఆయన మా సంతోష్ పోపట్ కూడా పునా. మీకు ఆర్థిక సాయం కావాలంటే మీ ఎవరికి అడుగుతారు ఎక్కువ? నా ఫ్రెండ్స్ ఇట్లానే నేను ఫోన్ ద్వారా ఆడుకుంటాను. నేను సార్ ఉన్నాడు, ఆ ఫోన్లో పాటలు వింటే ఆయన ఇది షాక్ అయిపోతాడు. ఆయన అది నీ గొంతు బాగుంది అని నాకు, సార్ నాకు ఇది
ఒక నాకు ఒక మైక్ తీసుకొని ఉంటే ఒక ఆయన మైక్ తీసుకొని ఇచ్చింది నాకు 2000 మైక్ ఇచ్చింది ఆయన దస్తిరామ్ అనే సార్ డాక్టర్ సార్ ఉన్నారు. ఇంకా దీని తర్వాత మా సార్ కూడా హెల్ప్ చేస్తాం. అంటే మీ ఒకసారి మీకు మీకు మీ ఏమైనా ఒక షోలో మీకు పాట పాడితే మనకి అవార్డ్స్ ఏమైనా ఇచ్చారా మీకు ఎప్పుడు కదా? అవార్డ్స్ ఏం నీకు సత్కార్ చేసింది అవార్డు కూడా 5,000 అవార్డు ఇంకా చాలా సత్కార్స్ మాకు సన్మానం చేసింది ఇక్కడ మన సన్మానం ఎక్కడ అంటే నారాయణ మన పిట్లేంలో ఒక నారాయణ సార్ రిటైర్మెంట్ ఉండే అక్కడ మన పిట్లేంలా ఉన్నప్పుడు నాకు పిలిచింది అక్కడ చాలా మంది చాలా టీచర్ల యొక్క షాక్ అయిపోయింది ఎందుకు నువ్వు పాడుతున్నావా ఏం ఊకే ఆ పాట పెట్టి నాలుక ఇట్లా చేస్తున్నావు అని నాకు చెప్పింది సార్ అట్లా ఏం లేదు ఈ మ్యూజిక్ లో నేను పాడుతున్నా ఈ మ్యూజిక్ బంద్ చేస్తాను పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగలిన కోటననే వదిలిన మారేడా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. ఈ బాహుబలి సాంగ్ ఎవరు పాడారంటే కీరవని ఇట్లా పాడుతున్నాను నేను వాళ్ళకు లేకుంటే వాళ్ళు ఉత్తగా అంటున్నారు అయిన పాట పెట్టి ఖాళీ ఇట్లా అంటున్నాడని నాకు కొంతమంది అడిగారు అంటే ఇప్పుడు నేను వాళ్ళకు ఇట్లా తిరుగుకుంటా నేను చెప్తున్నా సార్ ఈ సాంగ్ నేను పాడుతున్నా కీరవని గుంతు ఇట్లా షాక్ అయిపోయారు. మీకు మన హైదరాబాద్ వచ్చి ఎప్పుడు ట్రై చేయాలి స్టూడియో నేను మన ఈ సూపర్ సింగర్ ఆడిషన్ ఇచ్చిన కదా సూపర్ అమీర్పేట్ ఇచ్చిన అక్కడ చాలా సింగర్లు వచ్చింది 4,000 దాకా ఇక వాళ్ళు నేను నాకు 2 పాటలకు ఛాన్స్ ఇచ్చిన ముందుగా ఒక సాంగ్ వేసిన తర్వాత పెద్దరాడు కదిలే కాలమా ఈ పాట ఓకే అన్నారు ఇక ముందుగా ఇక ఏం చెప్పలేదు తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అంటే మీకు ప్రోగ్రామ్ వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయిపోయిందా ఎన్ని ఇయర్స్ అంటే 6 సంవత్సరం కాయ ఇప్పుడు 6 ఇయర్స్ అయింది 6 ఇయర్స్ ఫోన్ రాలే ఏం లేదు అంటే మీకు అక్కడ మీ వాయిస్ సరిగా రాలేదంటనా ఎందుకు కూడా ఫోన్ చేయలేదు వాళ్ళు ఓకే అన్నారు కదా ఓకే ఎందుకు ఫోన్ చేయలేదు అడగాలి నా ఫోన్ చేయాలి కదా వాళ్ళు అంటే మీ ఫోన్ రాలేదు మళ్ళీ వెళ్ళి ఏమైనా ట్రై చేశారు ఏమన్నా మళ్ళా ఇప్పుడు ఇక ఏమి చెప్పాలి ఇప్పుడు మొన్న ఇంకా ఇక్కడ ఇండియన్ ఐడల్ కూడా ట్రై చేస్తున్నాను ఇండియన్ ఐడల్ హిందీ అక్కడ కూడా ట్రై చేస్తున్నాను కాబట్టి ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను అక్కడ పోలేను ఎందుకంటే ఎక్కడ పోతే డబ్బులు కూడా కావాలి ఇండియన్ ఐడల్ లో చాలా చాలా సింగర్ వస్తున్నాడు ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది చాలా చిన్న చిన్న ఊరు నుంచి చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ షోస్ లో వెళ్ళి పాడుతున్నారు ఫేమస్ అవుతున్నారు ఓకేనా మీరు ఇంత మంచి వాయిస్ పెట్టుకుని మీరు ఇంకా షోస్ లో వెళ్తలేరు ఓకేనా మీరు ఇంత వాయిస్ మీ పెళ్లిలో ఫంక్షన్ లో మీకు ఒక సాంగ్ 5,000 ఒక 1,000 రూపాయలు మీకు సరిపోదు కదా ఏదో పెద్ద షోస్ లో వెళ్ళి ఎవరన్నా పెద్ద సార్ కలిసి ట్రై చేయండి ట్రై చేస్తున్నా అదే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా నేను ఇప్పుడు ఫోన్ ద్వారా నేను పాటలు వినిపిస్తున్నాను సార్లకు సార్ ఒక ఆయన హెల్ప్ చేస్తా మీకోసం ఇట్లా చెప్తున్నారు నాకు ట్రై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏమొస్తారు మా ఫ్యామిలీ ఇంటి పని మీ పిల్లలు ఉన్నా మీకు ఒక అమ్మాయి ఉంది ఇక్కడ మన హాస్టల్లో దోమకొండ సీట్ వచ్చింది ఇక్కడ ట్రై చేస్తున్నా అక్కడ సీట్ వచ్చింది అక్కడ ఒక అమ్మాయి పెళ్లి చేసిన మొన్న నెలయా సరే ఇప్పుడు మీకు ఇప్పుడు పెళ్లి అని ఇంకా పాప ఉంది ఇంకా పాప ఉంది పెళ్లిది ఇలా పాప పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి కదా ఇప్పుడు మీరు పెళ్లికి వెళ్ళి ఆ ఫంక్షన్కి వెళ్ళి 1,000 రూపాయలు అదే ట్రై చేస్తున్నాము పెద్ద ఒక ఆర్కెస్ట్రాలో ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఉంది నాందేడ్ అక్కడ ట్రై చేస్తున్నా మొన్న ప్రోగ్రామ్ వచ్చింది నాందేడ్లో ఆ సాంగ్ పాడినా నేను అక్కడ వాళ్ళు ఇంత షాక్ అయిపోయాను అది కుమార్ సాను పాట जरूरत है जैसे आशिकी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए शाम की जरूरत है जैसे
बेखुदी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए ఈ సాంగ్ పాడిన అక్కడ. థ్యాంక్ యూ అండి నాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏమైనా చెప్పా నీకు సపోర్ట్ చేయాలని ఏమన్నా? ఓ, నా కోరిక ఉన్నది, నాకు ముందుగా తీసుకుపోవాలని ఒక దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడే నాకు ఎక్కడ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లు, పెద్ద పెద్ద ఒక మన ఆర్టిస్ట్ కానీ నాకు ఇక్కడ అవకాశం దొరకాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ధన్యవాదాలు.